నమ్మరాది ఘటము నవరంధ్రముల కొంప బ్రతుకమ్మ వల నీళ్ళ పడును ఎప్పుడో నమ్మరాది ఘటము నవరంధ్రముల కొంప బ్రతుకమ్మ వల నీళ్ళ పడును ఎప్పుడో ఉరిమిలో కొన్నాళ్ళు ఉయ్యాలను పాడి పొయ్యదారొక రోజు చెయ్య మీద తల్లి ఎవరో తన బాంధవులెవరో ముళ్ళ దూసుకన్నరులు ముర్తురయ్యా వెళ్ళిపోయేది నాడు వెనక రాదు కాసుకవ్వ కళ్ళ సంసారము కానలేక పప్పు తినబోయి చిక్కటబడ్డ ఎలుక విధము పప్పు తినబోయి చిక్కటబడిన ఎలుక విధము చిక్కుచుందురే యముని చిక్క మందు చింతపడుచు వినుడి మాయప్ప సిద్ధప్ప వీతుడప్ప కనుడి కరమప్ప కవి కుప్ప కనుకమప్ప నమ్మరాది ఘటము నవరంధ్రముల కొంప బ్రతికమ్మ వల నీళ్ళ పడును ఎప్పుడు 9 రంధ్రముల తోలు తిత్తి బ్రతికమ్మ లాంటిది మన శరీరం 9 రోజుల బ్రతికమ్మ కొరకు ఆరాట పడతాం గునుక పూదెత్తాం తంగడి పూదెత్తాం అగో టేకు పువ్వు తెచ్చి పొద్దుగాల కూసుండి ఇంతెత్తు బతుకమ్మను వేర్చి రంగులద్ది ఆగో గౌరమ్మ పెట్టి ఆ బ్రతుకమ్మను భూలక్ష్మి కాడబెడితే అమ్మలక్కలందరూ సీరియల్ చూసే వరకే ఏడైతుంది 7 గంటలకు సీరియల్ పోతాయి సినిమాలు పోతాయి ఆగో టీవీలో సీరియల్ పోతానని ఆ బతుకమ్మను కొంచెపోయి ఓ నా సౌతి అయితే నీళ్ళల్లో నేనే వేయది గడ్డ మీద ఉండి ఒక ఇట్ల వారేస్తుంది ఎంత కష్టపడి పేర్చిన బ్రతికమ్మకి ఏమన్నా విలువ ఉన్నదా పొద్దుందాకా నడవంత వంగ మొగోడు వేరితే ఆగో 3-4 గంటలు బ్రతికమ్మను వేరితే ఒక్క గంట కూడా ఆడరు ఒక్క గడియల కవతల వారేసి వస్తారు అందుకే పిచ్చిరాన నమ్మరాతి ఘటము నవరంధ్రముల కొంప బ్రతికమ్మ వల్ల నీళ్ళ పడును ఎప్పుడో బ్రతికమ్మను ఎట్లా నీళ్ళు ఎత్తారో మన బొందిల ప్రాణం ఉన్నంత సేపే దీనికి విలువ ఇండ్లకెళ్ళి ముత్తమంతా గాలి తుస్సు అని పీకిందనుకో ఒక్కసేపు కూడా ఉంచవారు ఎక్కువసేపు ఇంటికాడ ఉండద్దురా వాసన పడతాడంటారు ఆగో ఎవడన్నా నచ్చేది ఉన్నదంటే దింపుడు గల్లం కాడికత్తాడు పట్టుర్రా అంటారు మనిషి దొడుక్కునే చెప్పుకున్న విలువ మనిషి శరీరానికి లేదయ్యా మనము దొడుక్కున్న చెప్పుకు ఉన్న విలువ శరీరానికి లేదు 250 రూపాయలు పెట్టి చెప్పు కొంటాం ఆ చెప్పు వేసుకొని తవ్వంటావో వంగ ఓ రాజన్న మీ ఇంటి ముందరికి వచ్చిన వాళ్ళ చెప్పు తెగిపోయింది గీడ మూల గిడుచుకొని పోతానే మళ్ళా రాంగ పట్టుకపోతానంటే ఎడిపోతానే మా ఇంటి ముందర ఇడిచిపో రాంగలు ఉడకపోమంటారు అదే 2-3 కలిసి తవ్వంటి వంగ అందులోక్కడికి ఏదన్నా పిడాతో రోగం వచ్చి విలవిల కొట్టుకున్నాడు అనుకో ఓ కుమరన్న మావోడంత ఎట్లా ఎత్తాడు ఇక మీ ఇంటి ముందట వేసిపోతావే మా వాళ్ళని తీసుకెత్తామంటే చల్ పోషుడికే వాడి దత్త మాకు పాతకం గా బజట్ల వారే ఇర్రు అంటారు అవరాల కలాల ఆలకించేడు దాతలాల 250 రూపాయలు పెట్టి కొన్న చెప్పుకి ఎంత విలువ ఉన్నదో చూడుర్రి చెప్పు లేకపోతే ఇంటి ముందట ఇవ్వంటారు మనిషికి ఏమన్నా ఇంటి ముందట ఇవ్వలేసుకోరు చెప్పుకున్న విలువ మన చెత్తకుండదు కానీ ఎంతో ఫీల్ అవుతాం మనము తొడుక్కున్న చెప్పుకున్న విలువ మనకుండదు కానీ ఓ కొద్ది ఫీల్ కావు ఒక్కొక్కడు ఆగడు నాకు అది ఉన్నది ఇది ఉన్నది తోక తొంజం ఏది ఉన్నాయో ఎక్కడకు రాదు బతుకమ్మని ఎట్లా వారేసేస్తారు గాలి పోత గట్ల వారేసేస్తారు తల్లి ఎవరో తన బాంధవులు ఎవరో ముళ్ళ దూసుకన్నరులు ముర్తురయ్యా ఇళ్ళ ఓదలు వేయిండు తండ్రికి ఏమన్నా చెప్పిండా తల్లికి ఏమన్నా చెప్పిండా భార్య పిల్లలకి ఏమన్నా అమ్మలకు అత్తలకు మామలకు అక్కకి ఏమో చెప్పే బావకి ఏమో చెప్పే తల్లి ఎవరో తన బాంధవులు ఎవరో ముళ్ళ దూసుకన్నరులు ముర్తురయ్యా వెళ్ళిపోయేటి నాడు వెనుక రాదు కాసుకవ్వ కళ్ళ సంసారము కానలేక పప్పు తినబోయి చిక్కటబడ్డ ఎలుక విధము చిక్కుచుందురే యముని చిక్క మందు చింతపడుచు
మన ఇంట్లో ఎలుకలు బాగుంటే ఎలుకలు చంపడానికి ఓ కొమట్లింటికి పోయి మీటు తెస్తాం. ఆ మీటు గుంటుతాం, దానికో పప్పు ఒక్క పెడతాం. ఎలుక ఎవరుకుంటది? ఆ పప్పు ఒక్క నిండిపోతారు అనుకుంటది, కానీ ఆ మీటు నా మెడ మీద పడతారు అనుకోదు. అది పప్పు ఒక్కడు ముట్టదో మీటు ఎగరచ్చి దాని మెడ మీద చెట్టెలు వరకు పడితే తోక విలవిల కొట్టుకొని ముక్కుకుంట చీవిడొచ్చి నోటుకుంట రక్తం వచ్చి విలవిల కొట్టుకొని ఎలుక చచ్చిపోతుంది. అవలాల కలాల ఆలకించాడు దాతలాల యమ ధర్మ రాదచ్చి మన కాళ్ళకు తాడు కట్టినప్పుడు కూడా మనిషి చచ్చిపోగా కళ్ళ పొంటి నీళ్ళొస్తాయి, ముక్కుకుంట చీవిడొస్తుంది, నోటుకుంట సొల్లొస్తుంది. నా కొడుకుకేమో చెప్పుకోవాలి, నా బిడ్డకేమో చెప్పాలి, మా అన్నదమ్ములకేమో చెప్పాలి, మా తండ్రికేమో చెప్పాలి, మా తల్లికేమో చెప్పండి ఆరాటము. ఆ ఆరాటముతో విలవిల కొట్టుకొని నవరంధ్రములకెళ్ళి గాలెళ్ళిపోయి ప్రాణం పోతుంది. అందుకే ఎవరి పువ్వులు, ఎవరి సాగలు, ఎవరి బంగుళాలు మనిషి ఎప్పటి పోయేటి రెండే రెండు. భూమి మీద ఉన్నన్ని రోజులు ఆ మనిషికి మంచి పేరు వచ్చిందనుకో, ఫలాను ఓదలు చచ్చిపోయిందాటరా పాపం, 10 రూపాయలు ఖర్చైన మంచిదే సుశబ్దం అనాలి. ఇక ఓదలు చచ్చిపోయిందాటంటే వాడు ఉన్నప్పుడు ఆగిడారా, వాడు చచ్చిందే మంచిది, ఇంకా వాడిని చూసేద్దామురా అన్న పేరు రావద్దు. మంచి అయితే మంచి పోతుంది, మనిషి ఎంబడి చెడు అయితే చెడు పోతుంది. నీ సావు ఎక్కడుందో అంత దూరం నువ్వు బ్రతకాలే. చచ్చిపోతే పొలగళ్ళు ఉడతరానే ఓపించిరానా, నీ గర్భాన బిడ్డ ఉట్టేరుందని బిడ్డనిస్తారా అని నేనొచ్చినా, కానీ నీ కడుపుల బిడ్డ వడ్డంక బిడ్డో నీ బిడ్డ 6 నెలల బిడ్డ కావంగన నీ కడుపు లోపల నీ భర్తకు మరణ గండ ఉన్నదే ముచ్చాల గండే. ఓ దేవుడు, నా భర్త ప్రాణం పైన మంచిదే తండ్రి, నాకు బిడ్డ కావాలంటవా? నా భర్త ప్రాణం పోవద్దు, నాకు బిడ్డ వద్దు తండ్రి అంటవా? నా చేతులు చేయేస్తే నీకు బిడ్డనిస్తానన్నాడు. నాకు బిడ్డ పుట్టినాక నా భర్త ప్రాణం వేరే వచ్చింది, నా ప్రాణం వేరే వచ్చిందేనయ్యా. నా బిడ్డ పుట్టినాక నేను పిలగల్ల గంటగాని పిలగల్ల రాతగల లేదు తండ్రి. తోంట వేయిన్నాడు ఫలాని పౌడపు మారాదు ముత్యాల గన్నె పిల్లలంటారు, గా పేరు నాకు చాలు తండ్రి. నా భర్త ప్రాణం వేరే వచ్చిందే, నా ప్రాణం వేరే మంచిదే. గురికి లోపల ఆయుసు వాదుకోని గుంజకు ఎవరు ముడిపెట్టుకోను రాలేదు. 1000 ఏళ్ళున్నా వేరు తప్పదయ్యా, 100 ఏళ్ళున్న సాగు తప్పది దేవుడు. భూమి మీద నా బిడ్డ బ్రతుకుతే, భూమి మీద నా కొడుకు బ్రతుకుతే, ఇళ్ళ ఫలాని అటికేటు ఓదలు పోతే ఒక్క కొడుకు అంజని, ఒక్క బిడ్డ నగశ్వరి కంటే ఆ పిల్లలు రేపు పెద్దోళ్ళు అయి బజారు పొంటి పోతే వీళ్ళెవర పిల్లలు అంటే ఫలాని ఓదలు మరణం కాలేదా, ఓదలు కొడుకు ఓదలు బిడ్డ అంటారు. నా భర్త చచ్చిపోయినా, నేను చచ్చిపోయినా, నా పిల్లలు పెరిగి పెద్దోళ్ళు అయితే రాజ్యాన రాదు, పౌడప్పు రాదు కొడుకు, ముచ్చాలగన్న బిడ్డ అంటారు తండ్రి. చనిపోయిన మా పేరు ఉంటది, నాకు బిడ్డని వారి చేతిలో చేస్తున్నదే అమ్మా. నా బిడ్డ ముచ్చాలగన్నే, నువ్వు సావుకు సంతోషపడుతున్నావు బిడ్డ, బ్రతుకు బారపడ్డవే బిడ్డ. నీ గర్భాన కొడుకు తోడ బిడ్డనిస్తున్న పటవని దేవుడు తెచ్చిన బాల మామిడి పండు సంకజోనులకెళ్ళి తీసి దేవుడు అమ్మవారు గర్భంలో బిడ్డనెత్తరాని అరుల సాక్షిగా గిరుల సాక్షిగా తల్లి గర్భాన బిడ్డ నోడి కడుతున్నాడు. అయ్యా సపట్లో కొడతారే సావిత్రి ఇక సప్పట్లు కొట్టే కాలం సత్యనాశనం అయిపోయింది. ఒగ్గు కథలు ఎక్కువైపోయినాయి, చెప్పేటోళ్ళమేమో బాగైతున్నాం, వినటోళ్ళేమో తక్కువైతుండ్రు. కంప్యూటర్ కాలం అయిపోయింది, కలర్ టీవీల రోజులు అయిపోయినాయి.
మనిషికో పెద్ద ఫోన్ అయిపోయింది. చెత్త కుప్పల్లో చెత్తేరనాడు కూడా పెద్ద ఫోనే. రాత్రి 10 దాకా ఫోనే దొబ్బుతాండ్రు. దొబ్బి కళ్ళ మీదకి నిద్ర వచ్చిన పోలే ఫోనును బెడ్ల పక్కకే పెట్టుకొని పండుకుంటారు. మళ్ళా పొద్దుగాల లేంగా చెయ్యి ఎక్కడికో పోతలేదు. ఫోన్ మీదకి ఇట్లా ఎనుకులాడుకొని తీసుకొని మళ్ళా కడపలో కూర్చుండి పొద్దుగాల లాగు వీకి కోసేపు దొబ్బినాకనే ఏమేమి వచ్చిందో చూసినాకనే చీపురు గట్ట పట్టి ఉడతారు. అలకు ముంత పట్టి చల్లుతారు. ఫోన్ చూడండి మాత్రం ఉడతలేరు చల్తలేరు అవలాలా. ఇక సీరియల్ పాడుగాను ఫ్రీ బస్సులు వచ్చినట్టే వస్తున్నాయి. ఇప్పుడు నడుతుంది బాగా లవ్ జోస్ మీద కార్తీక దీపం 2 సీరియల్ వస్తుందంటే ఒక్కనా సౌతి ఇంట్లో లైటే ఎత్తలేదు. ఓనా సౌతి మొగడు పొద్దుందాకా వైపోతే నీళ్ళే ఎత్తలేదు. ఇక దొరసారి అయితే గ్యాస్ మీద ఛాయ్ పెడుతుంది. వచ్చి టీవీ కాడ కూర్చుంటుంది. ఆ గ్యాస్ మీద ఛాయ్ గంజు మండి 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 బర్రన పొగలినాక పోయి గ్యాస్ బంద్ చేస్తాండ్రు. ఇక్కడ ఎందరు నావల ఛాయ గంజులు మాడిపోయారు. నాకెరకే మాడిపోయిన గంజులు మూలకేసి 4 రోజుల దాకా నీళ్లు పోసి నానబెట్టి చెవుచబట్టి పర్ర గీకి కడుగుతారు. సీరియల్ రాంగ మంచి సెంటిమెంట్ మీద కరెంట్ వాళ్ళకి ఇట్లా కరెంటు ట్రిప్ చేసిర్రు అనుకో. కరెంట్ వాళ్ళకు ఉన్న తిట్లు ఊరు తిరిగే కుక్క కూడా ఉండయినో నాకన్నా కొడుకో. సచ్చిన కొడుకులు ఈ నోట్ల గడుదోడు బిడ్డ చెట్టంగుతున్నాడు. చెట్టాన చెప్పదెబ్బ కొట్టి మతాన మాయమై లోకాల శంకరుడు ఎండుకొండ కైలాసం తువ్వలు పట్టుకొని మంచి మనసులో మించిన దైవం మదిలో గన 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 గంట పట్టినాదా
అడుక్కున్నట్టు వాడి వీళ్ళ పొలం దొరికిందని ఆ భర్తతోని చెప్పింది గాని నాదా బిడ్డ పుట్టినాక నీ ప్రాణం పోతుంది నా ప్రాణం పోతుంది అన్న ముచ్చట దాచిపెట్టింది. అగో అలనాటి కాలం పుణ్యకాలం సత్యకాలం కాబట్టి అలనాటి వాళ్ళు 9 మాసాలు మోసిండ్రు. ఇలనాటి వాళ్ళు పాపాలు ఎక్కువ చేస్తున్నారు, పుణ్యాలు తక్కువ చేస్తున్నారు కాబట్టి ఈ కాలపొల్లు పాపాన 10 నెలలు మోస్తున్నారు. మానవునికి కక్కచ్చిన ఆగవోదు, కళ్యాణం వచ్చిన సుదిన మిల్లగట్టె ఉండవోదు, పందికొక్కురు పాత్ర పెట్టినా దాగుండవోదు, ఆగో నీళ్లను మూటగట్టిన ఆగవోదు, తొడ ముదిరినాక కాయరాల తప్పవోదు. ఆ కన్న తల్లి ముత్యాల గన్నెకు ఆగో నెలల గడియలట్ట ఎండుతున్నాయి. ఓరా దాసి ఓ దాసి మదన సుందరి సువర్ణవయ్యారి నీ నచ్చిన ఎన్నెలో కలగండి మాకంటాడా నలికుంటాడా సబ్బు ఎత్తాడు దమ్ము అంటాడు దమ్ములు ఎత్తాడు. బాపమ్మ మధ్య ఊకున్న ఆమె దాసి ఏం పుట్టిందని ఏడబట్టుకుంటాను. అవ్వా నీకేమైందవ్వా బొల్ల బొల్ల కట్టుతాను వచ్చిన సంగాయే దాసి ఇగో నాకు అబ్బా నాకు అబ్బా నాకు చనిపోరు ఏం నాకుతావు నీ బాచిన అప్పుడు సందే నాకు నాకు కూరగాయలు నాకుతావా కాదే నా కడుపులో గుండు పడ్డాలి. మరి అల్లం నాకుతావా బెల్లం నాకుతావా? కాదే దాసి నా కడుపులా గుండు బండలు ఎత్తేసినట్టయితానే. ఓహో నీ కడుపులో కూడా గుండ్లు బండలా అవ్వా? నాకైతే పందులు కొరినట్టు అనిపిస్తుంది అవ్వా. అవ్వా నీకేమైందవ్వ నీ బాంచను? అట్లా కాదే ఇంకెట్లా? నా కడుపు లోపల నీ కడుపు లోపల ఇక చీపురుగులు గుచ్చుకోపోయినట్టు అయితానాయి. అప్పుడు సందే వీళ్ళు అంటారు బొక్కలు ఉడిసిన చీపురట్ట దొరుకుతలేదు అంటారు. మరి చీపురట్ట ఇట్లా మింగినవా? చీపురు గట్ట ఇవ్వరు రాకుండా నాడు ఇప్పుడు దొరుకుతలేదు నవిల్లవా అరవ వెనక మొఖాల నేనేమన్నా బర్రెనా మరి కడుపులో చీపురులు గుచ్చుకపోతాయా అనవా? అట్లా కాదు మీకు తెలుస్తలేదా? ఎట్లా? నేను నీళ్ళు
గలీజులు అంజలమా కోడలాని వేసినట్టు పిల్లవు నీవు నీళ్ళు పోసుకోలేదా మా చెల్లె నీళ్ళు పోసుకోలేదా మస్తు పోసుకుంటా మా పిల్లగాడు కూడా నీళ్ళు పోసుకున్నాడు చూడు మగోళ్ళు నీళ్ళు పోసుకుంటారా అదే ఇలా స్నానం చేసిందా చేయలేదు అడుగు స్నానం నీళ్ళు కాదు మరి ఇంకేం నీళ్ళుగా గంగ నీళ్ళ కాదు మురికాల నీళ్ళ కాదంటే ఇంకేం లేవా దాసి నేను నెల తప్పిన్నో అంటారు అబ్బా నెల ఆపినావా జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇది ఎన్నో నెల ఎన్ని తారీఖు రా 20 కానీ అబ్బా ఇక ఇంకొక 10 రోజులు అయితే ఈ నెల కూడా వస్తుంది నీ పంచం ఈ ఇంగ్లీష్ నెలలు కాదు 12 నెలలు నువ్వు నెల తప్పినవా అబ్బా నీ పంచను నీకేమనిపిస్తుంది అబ్బా దాసి నీ తెలుస్తలేదా నేను ఈజ్ ప్రెగ్నెంట్ అంటానా ఇంత పెగ్గెత్తావా లేడీస్ తాగుతారా అమ్మో సంసార సంగమ్మ నీ నోట్ల పోనే వాడు పోతా అని లేడీస్ కళ్ళే లాగరు పాపం మొగోళ్ళనే పేరు మొగోళ్ళు కళ్ళు తాగాలంటే ముచ్చటకు ముగ్గురు కావాలి ఓ 2 చెంబు గిలాసాలు కావాలి ఇంత స్టప్ కావాలి ఆడోళ్ళు అయితే కోటలు కొంటారు 90 పోతారు నీళ్ళు పోసుకుంటే రాయంటారు ఏకంగా పోసుకొని చెప్పరు మింగి మంచిగా మనిషికో మిరపకాయ పచ్చి నోట్లో వేసుకొని పోతారు ఎర్రకాడ చూసినా కదా రాంగా 90 మింగిరు దొంగ కుక్క చూసినట్టు ఉంటారు అబ్బో దాసి కళ్ళు కాదే దాసి నేను పొట్టతోనున్నాను అంటానా ఇప్పుడు పొట్టకత్త అదే ఉన్న పొలాలన్నీ కోతకత్త అన్నాయి గాడు దువారాల చట్టం పడుతున్నాయి అని అందరు ఏడుతా అంటే నీ పొలంకి ఇప్పుడు పొట్టకత్తాను ఏం కారుతామా నేను అసలు కారుతా ఎర్రగల చిట్ట కారుతున్నట్టున్నదే పొట్టకచ్చిన పొలం కాదు ఇంకెట్లా దాసి క్షణం అయితే నాకు కొడుకో బిడ్డో ఉడుతుందో అంటానా ఓహో నీ బొత్తైంది ఆడవ్వా అయ్యో ఏందమ్మా నీ బాధ్యత మరి నీ లెక్క మాకు రాదు సాని ఓ సాని పిత్తు టెంట్ కొత్తు మాట్లాడితే బడబడ మాట్లాడాలి నవ్వుతే కిలకిల నవ్వాలి ఇక పిత్తుతే బర్రని విత్తన్నవ నీ పాంచను బర్రవాని విత్తనం ఉద్భాదనం అవుతారు బర్రవాని విత్తుతే ఇక గీమే విత్తిందవ్వా గీమే విత్తిందవ్వా గీమే విత్తిందా అని ఏలు పెట్టి చూస్తారు అయ్యో మంది ఉన్నారు నా మానం పోతుందా అని మెల్లంగా ఆపుకుంటా 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 బలవంతంగా బలవంతంగా అన్నం అనుకో ఆ పిత్తు పాడిగాను పక్క పొంటి 10 మందిని లేపకపోతుంది అవ్వా నీకేం కావాలి గుసగుసలకే పవర్ ఎక్కువ తుసుకే ఎక్కువ ఇరిగింటి కూరల మీద పొరిగింటి తల్లల మీద
హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నల్ల శ్రీనివాసుని. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.